తెల్లారితే వచ్చి మా ఇంట్లోనే కూర్చోవటం, మా ఆవిడతో మాట్లాడితే ఆమెతో కూడా నవ్వుతాం. ఇలాంటివన్నీ చేసింది నన్ను దగ్గర చేసింది ఎవరు సార్? అయితే బెడ్రూమ్ లోకి తెచ్చేస్తావా నువ్వు? మనిషివా లేకపోతే రోడ్లో తిరిగే కుక్కవా? నువ్వేం మాట్లాడుతున్నా తోస్తుందా? అసలు తీసుకొచ్చింది ఇంత దూరం తీసుకొచ్చిన విషయం నువ్వు మాట్లాడకు. నువ్వు ఇంత పెద్ద తప్పు చేసి కూడా నా దగ్గర నీ వీడియో స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఉంది నా దగ్గర. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు చీరలు కట్టుకొచ్చి ఎలా నన్ను టెంప్ట్ చేస్తుంది ప్రతి ఒక్క మొగడు, నాకే కాదు ఎవరికైనా సరే, ముసలాడికైనా సరే అనిపిస్తుంది నన్ను తీసుకెళ్లాలనిపించింది అంతే. నువ్వు చేసావు చూడు స్పై కెమెరా పెట్టి, అసలు మొగాడికి అసలు నీకు హ్యాట్స్ ఆఫ్ స్వప్న, నాకు అర్థం కావట్లేదు. ఇలాంటి స్టాటిస్ నీలాంటి వాడి ప్రేమలు నాకు అసలు వద్దు కూడా వద్దు. ప్రైవేట్ కెమెరా పెట్టడం తప్ప, వేరే ఆడదాంతో పడుకోవటం తప్ప, మరి మీ ఆవిడ ఉన్నప్పుడే చేయొచ్చు కదయ్యా. డాక్టర్ గారు మీరు కూడా నాకు తప్పు అన్నారండి డాక్టర్ గారు. ఆమె ఏం చేసినా సరే తప్పలేదు. ఆడవాళ్ళని తీసుకొచ్చి ఇంట్లో బెడ్రూమ్ లో మొత్తం తిప్పొచ్చు, ఆడ వండినే కూరలా పెట్టి తినిపించచ్చు, ఇదంతా ఓకే. కానీ నేను చేసింది మాత్రం తప్పు. ఏమండి, పరిచయాలు వేరో సంబంధాలు వేరో అండి. అక్కడ ఆవిడ పరిచయం చేస్తే మీరు సంబంధం పెట్టుకున్నారు. విడాకులు అనే పరిస్థితి వచ్చిన తర్వాత, పిల్లలు అటువైపు వెళ్ళిన తర్వాత, నాన్న ఈ కారణం చేత ఇప్పటికీ ఆ వీడియో అమ్మ దగ్గర ఉందంట అనేటటువంటి మాట వస్తే కనుక అప్పుడు ఇంత ధైర్యంగా మీరు మాట్లాడలేరు. ఆ అమ్మాయి బాగోలేదు, తన చూపు బాగోలేదు, తన ప్రవర్తన బాగోలేదు. ఇద్దరు పిల్లల తండ్రిగా మీ భార్యకి చెప్పాలి. మీ బుద్ధి ఏమైందండి? ఆవిడ చేసింది తప్పే, కానీ నువ్వు చేసింది నేరం. ఆవిడ తప్పు, నీది నేరం. ఈ రెండింటికి డిఫరెన్స్ ఉంది. అందమైన జీవితానికి స్వాగతం. నమస్తే కళ్యాణ్ గారు. నమస్తే జయ గారు. కళ్యాణ్ గారు, సతీష్ అండ్ స్వప్న వైఫ్ అండ్ హస్బెండ్, వాళ్ళిద్దరి మధ్య ఇష్యూ అనమాట. నేనైతే డీటెయిల్డ్గా చదివాను. అతను నెంబర్ ఇచ్చాడు. ఇంకా లేట్ చేయకుండా కాల్ చేసేస్తానండి. ఒకసారి మీతోనే డైరెక్ట్గా మాట్లాడతాడు. ఈ మధ్యకాలంలో మనం ఇష్యూస్ కూడా ఎక్కువగా వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య చూస్తూ ఉన్నాం కదా కళ్యాణ్ గారు. మాక్సిమం చాలా వరకు నేను అడ్వకేట్స్తో వాళ్ళతో ఇంటర్వ్యూస్ చేస్తూ ఉంటాను కదా, చిన్న చిన్న విషయాలకి పెట్టి ఇష్యూస్ అంతే. సతీష్ గారండి మాట్లాడేది? నమస్తే అండి, నేను అందమైన జీవితం ప్రోగ్రామ్ నుంచి మాట్లాడుతున్నాను. నమస్తే సతీష్ గారు. నమస్తే అండి. మీ మెయిల్ చూశానండి, నేను డాక్టర్ గారు ముందుంచాను ఈరోజు ఎపిసోడ్లో. అయితే డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు కూడా మీతో మాట్లాడతారు. ఒకసారి జస్ట్ మినిట్ అండి, డాక్టర్ గారితో మాట్లాడండి. సతీష్ నమస్తే నాన్న. నమస్తే సార్. నమస్తే. చెప్పినాను, ఎక్కడ మీరు ఉండేది, ఎక్కడ మీ వయసు ఎంత, సమస్య ఏంటి? నేను హైదరాబాద్ లో ఉంటున్నాను సార్. గుడ్, ఓకే. నేను ఒక చిన్న యాడ్ ఏజెన్సీ పెట్టుకున్నాను సార్. సూపర్, ఓకే. ఒక చిన్న సమస్య ఏంటంటే సార్, అంటే ఎప్పుడు చూడటమే తప్ప ఫస్ట్ టైం నా సమస్య కూడా మీ దగ్గరికి వస్తుందని చెప్పి నేను ఏదైతే కల్లో కూడా అనుకోలేదు సార్. కాకపోతే పరిస్థితులు అలా అయినాయి సార్. మీరే నాకు న్యాయం చేస్తారని ఉద్దేశంతో ఫోన్ చేస్తున్నాను సార్. తప్పకుండా సార్. ఏం లేదు సార్, నాకు పెళ్ళయింది సార్. పెళ్ళైన తర్వాత ఇద్దరు పిల్లలు సార్, ఒక అమ్మాయి ఒక అబ్బాయి. జీవితం మీలాగే అందమైన జీవితంలా సాగిపోతుంది సార్. ఈ మధ్యలో మా ఆవిడ ఒక 1 వీక్ బ్యాక్ ఇంటికి వెళ్ళింది సార్. వాళ్ళ అమ్మగారి ఇంటికి వెళ్ళి వస్తానని చెప్పి వెళ్ళారు. వెళ్ళి వచ్చిన దగ్గర నుంచి ఒక కొత్త మనిషిని చూసినట్టుంది సార్ నాకు ఇంట్లో. అంటే అంతకుముందు చాలా అన్యోన్యంగా ఉండేది సార్. ఈ వచ్చిన దగ్గర నుంచి మనం విడాకులు తీసుకుందాం అనే ఒక టాపిక్ ని ప్రతిసారి తీసుకొచ్చేస్తుంది. అంటే యాడ్ ఏజెన్సీ అంటే ఎన్నో సమస్యలు సార్ మాకు, క్లయింట్స్ తో వీటితో. అసలు మైండ్ ఎలా అయిపోయిందంటే సార్, అసలు మైండ్ డిస్టర్బ్ చేసేస్తుంది సార్. ఇంటికి వెళితే ఫోన్ చేస్తే ఫస్ట్ అడిగే మాట ఎప్పుడు విడాకులు తీసుకుందాం. ఇది అసలు ఎలా అయిందంటే సార్, విడాకులు అంటే ఏదో చాలా చాలా సింపుల్ గా చెప్పేస్తుంది సార్. నాకు చాలా బాధ వేస్తుంది. ఎందుకంటే ఒక 2 పిల్లలు ఉన్నారు మాకు. ఎన్ని ఇయర్స్ అవుతుందండి సతీష్ గారి పెళ్ళయి? నాకు నియర్లీ 8 years అయింది మేడం. 8 years, ఇద్దరు పిల్లలు. అవును మేడం. అవును. ఆవిడ వర్కింగ్ సతీష్? లేదండి, హౌస్ వైఫ్ మేడం. హౌస్ వైఫే. పెద్దలు కుదిర్చిన వివాహమేనండి మీ ఇద్దరిది? పెద్దలు కుదిర్చిన వివాహం మేడం. సరే, ఇప్పుడు సతీష్ అది కాదు, ఇప్పుడు నీకెంత ఆశ్చర్యంగా ఉందో, మేము ఎప్పుడు ఇలాంటి సబ్జెక్ట్ వినలేదు. అంటే ఇంతకు ముందు ఎప్పుడు ఆవిడ పుట్టింటికి వెళ్ళలేదా, లేదంటే అక్కడి నుంచి ఏమైనా బ్రెయిన్ వాష్ జరిగిందా, లేదంటే మీరు పూర్తిగా విప్పి చెప్పట్లేదా మాకు? లేదు సార్, మా అత్తయ్య గారు, మా మామయ్య గారు గానీ, మా మిస్సెస్ గానీ ఎప్పుడు వెళ్ళినా సరే మేము ఫ్యామిలీతోనే వెళ్తాం. నాకు ఒక చిన్న వర్క్ ఉండటం వల్ల ఈసారి నేను వెళ్ళొస్తానంటే మీరు ఉండండి అంటే నేను ఆమెను పంపించాను సార్.
ఎప్పుడైనా కలిసే వెళ్తాం, ఎప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ జరగలేదు సార్. ఏమీ లేకుండా ఒక అమ్మాయి అయితే ఏదైనా చూడకూడదన్న అమ్మాయి చూసి ఉండాలి, లేదంటే పిచ్చిదన్న అయి ఉండాలి. ఈ రెండిట్లో ఏదో ఒకే సబ్జెక్ట్ ఉంటుంది. ఇప్పుడు అంతకుముందు మీరు ఎంత ప్రేమిస్తున్నారంటే ఇద్దరు పిల్లల కన్నా 8 సంవత్సరాలు ప్రయాణం చేస్తుంది, మీకంటే ఎక్కువగానే ఆవిడ మిమ్మల్ని ప్రేమించి ఉంటుంది. సో ఎంతో కొంత ఏదో ఒక ఈ పర్టికులర్ ఇష్యూ మీద నాకు అనుమానం ఉంది సార్, లేదంటే ఈ సబ్జెక్ట్ మీద నాకు క్లారిటీ రాలేదు అనేది ఏమన్నా ఉందా అంతకు ముందు మీ ఇద్దరి మధ్యలో? మా ఇద్దరి మధ్యలో నేను ఆమెను అనుమానించడం కానీ, నన్ను ఆమె అనుమానించడం కానీ ఇప్పటి వరకు ఎప్పుడు అలాంటి ఇష్యూస్ ఎప్పుడు లేవు మేడం. ఉన్నాం, అనుకోకుండా వెళ్ళి వచ్చేది చెప్పేసరికి ఇంకా అసలు వేరే కారణాలు కానీ, ఫైనాన్షియల్ ఇష్యూస్ కానీ, ఇంట్లో డబ్బులకు సంబంధించి, పిల్లలకి సంబంధించి, లేకపోతే మీ అత్తమామలు వాళ్ళ అత్తమామలకు సంబంధించి అసలు మీ ఇద్దరి మధ్య ఎటువంటి డిస్టర్బెన్స్ లేదండి? అలాంటిది ఏమీ లేదు మేడం. ఏది ఉన్నా సరే నాకు ఎంత వస్తుంది ఏంటనేది మొత్తం ఆమె హోమ్ డిపార్ట్మెంట్ కింద ఆమెకి ఇచ్చేసాను, ఆమె మొత్తం రన్ చేస్తూ ఉంటుంది. నాకు ఖర్చులు కావాలని ఆమె నాకు చేతికి ఇచ్చి పంపిస్తుంటుంది మేడం. సింపుల్ గా సతీష్ విడాకులు అనే సబ్జెక్ట్ వచ్చింది, విడాకుల మీద కారణం ఏమి రాద్దామని అనుకుంటుంది ఆవిడ, ఏదో చెప్పాలి కదా, దాని మీద అడిగారా పోనీ అదేనా ఏంటి కారణం అని? ఏమి అడగలేదు, లాయర్ తో మాట్లాడు, నేను లాయర్ దగ్గరికి వచ్చి మొత్తం ఓపెన్ అవుతాను, నాకు విడాకులు కావాలి. ఎవరి దగ్గర ఓపెన్ అవుతాను అంది, మీ దగ్గర మాత్రం ఓపెన్ అవుతా ఆవిడ. అంతే. మరి మీ అత్తగారు మామగారికి ఫోన్ చేసి అడిగారా మీరు, ఏంటమ్మా ఏంటి అత్తయ్య మామయ్య ఏంటి విచిత్రం ఏంటని అడిగారా? సార్ ఇప్పుడు వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు సార్, మేము ఇద్దరం ఏదో బాగా అన్యూన్యంగా ఉన్నాం పెద్దవాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎందుకని నేనైతే అంతవరకు అక్కడి వరకు వెళ్ళలేదు. ఇప్పుడు వరకు చాలా సిన్సియర్ గా ఉన్న అమ్మాయి ఎందుకో ఈ వారం రోజుల్లో ఏదో హర్ట్ అయింది ఆవిడ. ఖచ్చితంగా ఆ కారణం అయితే మీ ఎదురుగుంటే చెప్పలేకపోతుంది, దానికి భయం అయి ఉండొచ్చు, సిగ్గైనా అయి ఉండొచ్చు, బాధ అయినా అయి ఉండొచ్చు. సో ఏదో ఒక బలమైనటువంటి కారణం వల్లే అలా అయ్యింది. తను ఈ 1 వీక్ బట్టి ఎలా ఉంటుంది ఇంట్లో? ఈ వన్ వీక్ ఇల్లు వచ్చిన దగ్గర నుంచి ఎవరితో మాట్లాడటం లేదు సార్. ఎవరు అంతకుముందు మన ఇంటికి వచ్చేవాళ్ళు పోయే వాళ్ళతో కూడా చాలా చిరాకుగా మాట్లాడుతుంది. అవన్నీ తీసేస్తే నన్ను మాత్రం ఇక అసలు ఫోన్ చేసిన గంటకి ఒకసారి ఫోన్ చేసి ఏమైంది, లాయర్ దగ్గరికి వెళ్ళారా లేదా, ఏదో త్వరగా తేల్చండి, నేను ఉండలేకపోతాను, ముళ్ళ మీద కంపల మీద కూర్చున్నట్టుంది నాకంటే. నేను అంతేం తప్పు చేశానమ్మా, నువ్వు ఎందుకు అలా మాట్లాడుతున్నావు అని చెప్పి నేను ఎంత బతికినా సరే నా వల్ల కావట్లేదు సార్, అందుకే మీరు ఏదైనా సలహా ఇస్తారా? ఇంకా అర్థమైపోయింది లేదు సతీష్, మీ దగ్గర అయితే కనుక ఆవిడ మ్యాటర్ ఓపెన్ చేసే ఉద్దేశం ఆవిడకి లేదు. షీ వాంట్స్ అన్ అదర్ ప్లాట్ఫామ్. ఆ ప్లాట్ఫామ్ బహుశా మనం అయి ఉండొచ్చు అని నాకు అనిపిస్తుంది. ఒకసారి మరి మాట్లాడొచ్చా సతీష్ ఆవిడతో? మనం నేను కాన్ఫరెన్స్ కలపమంటారా మేడం? కలుపుదురు కానీ కలిపే ముందు ఒకసారి ఆవిడతో చెప్పండి, ఎందుకంటే ఇది సమస్య కాకూడదు కదా. అదే మేడం కాన్ఫరెన్స్ కలిపిన తర్వాత నేను మాట్లాడి నేను మీకు కాన్ఫరెన్స్. షూర్ అండి, షూర్, మేము లైన్ లో ఉంటాం. ఏంటి కళ్యాణ్ గారు, అంటే బలమైన కారణం లేకుండా విడాకుల దాకా ఎందుకు ఆలోచిస్తారండి? కారణం అయితే ఉండుంటది మేడం. ఓన్లీ థింగ్ ఏంటంటే ఆ కారణం ఓపెన్ అవ్వలేకపోతున్నాడు అంటారా? భయం వల్ల అయి ఉండొచ్చు, బాధ వల్ల అయి ఉండొచ్చు, సిగ్గుపడటం వల్ల అయి ఉండొచ్చు. అమ్మాయి ఆబ్వియస్లీ భర్త అంటే భయం అయి ఉండొచ్చు, చెప్పుకోవటానికి బాధ అయి ఉండొచ్చు, చెప్పుకోవటానికి తలెత్తుకోలేనటువంటి సమస్య అయి ఉండొచ్చు. చెప్పు. అదే మామూలుగా చేసాను. ఎలా ఉన్నావు? ఇంట్లోనే ఉన్నావా? ఇంట్లోనే ఉన్నాను. చెప్పు. ఏం లేదు స్వప్న, నాకు తెలిసిన ఒక డాక్టర్ గారు ఉంటేనే నేను డాక్టర్ గారి దగ్గరికి వచ్చాను. మన సమస్య చెప్పాను ఇట్లా సంగతి అని. ఒకసారి నీతో కూడా ఒకసారి మాట్లాడతానన్నారు. ఏం డాక్టరు? సైకాట్రిస్ట్ అనమాట. చిన్న మన సంబంధించి ఏదైనా ఉన్నా సరే దాంతో డిస్కస్ చేస్తా ఉంటారు పర్సనల్ గా కూడా. నేను ఎందుకు ఇప్పుడు లేదురా, నువ్వేమో కదిలితే విడాకులు అంటావు, మరి ఇద్దరు ఎంత అన్యూనంగా ఉన్నావు నీకు కూడా తెలుసు. నువ్వు ఈ టైంలో నువ్వు నాకు విడాకులు అనేసరికి నాకేం అర్థం కాదు, ఎందుకంటే నువ్వు లేకుండా నేను జీవితం అనేది నాకు బ్లాంక్ గా కనిపిస్తుంది. ఇప్పుడు అదంతా కాదు ఎవరున్నారు ఇప్పుడు? స్వప్న గారు ఒక్క నిమిషం అండి, నేను సుమన్ టీవీ నుంచి జయాన్ని మాట్లాడుతున్నాను. నాతో పాటు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు సెక్రటరిస్ట్ డాక్టర్ ఉన్నారండి. అతను పూర్తిగా చెప్పడానికి భయపడుతున్నారో మొహమాటం పడుతున్నారో తెలియదమ్మా. స్వప్న సారీ ఇటువంటి పరిస్థితిలో మీతో మాట్లాడటానికి, కానీ అతను ఏంటంటే ఒక సందిగ్ధ పరిస్థితిలో ఉన్నారు, ఒక సమస్యకి పరిష్కారం గురించి కోరుకుంటూ మనకు చేశారు. మేమేమన్నా హెల్ప్ చేయొచ్చు అనే ఉద్దేశంతో మీ పర్మిషన్ తీసుకున్న తర్వాతే మీతో మాట్లాడమని స్పష్టంగా చెప్పాము. మీకు ఇష్టం లేకుండా అసలు మాట్లాడే ఉద్దేశం మాకు లేదు. ఈ మధ్యకాలంలో వారం రోజులు బట్టి మీరు ఒక నిరాశకు గురయ్యి ఈ బంధమే వద్దు అనుకుని విడాకుల గురించి కోరుకుంటున్నారంట. దానికి కారణం ఏంటో అతనికి అర్థం కాక అతను డిప్రెషన్లోకి వెళ్ళి మాకు చేశాడు. సరే ఉండయ్యా ఆవిడతో మాట్లాడదామని మేము చెప్పాము. ఇఫ్ ఇట్ ఇస్ ఓకే విత్ యూ విల్ టాక్ విత్ యూ. మేడం కారణం ఏం లేదు సార్, కారణం ఏం లేదు. నాకు విడాకులు కావాలి, తన దగ్గర నుంచి విడాకులు కావాలని నేను కోరుకున్నాను. స్వప్న నువ్వు మాట్లాడేది ఎలా ఉందో తెలుసా? కారణం లేకుండా ఎవరైనా విడాకులు తీసుకుంటారా? ఎక్కడ చూసావా?
నువ్వు నాతో మాట్లాడుకు. నాకు విడాకులు కావాలి. నేను అడిగాను కదా, నేను ముందే నీకు చెప్పానా? నీకు ఎన్నిసార్లు చెప్పాను? నాకు విడాకులు కావాలి నీ దగ్గర నుంచి. సార్ డాక్టర్ గారు సార్ చెప్పండి సతీష్. చాక్లెట్లు లాగా విడాకులు ఒక్క నిమిషం నాయన తమ్ముడు ఒక్క నిమిషం టైం ఆవిడని మాట్లాడిని అయ్యా, ఆవిడ స్వప్న దేనికన్నా ఒక కారణం ఉంటది కదమ్మా. ఇంత పెద్ద నిర్ణయం తీసుకుని 2 పిల్లలు కన్నా తర్వాత ఇంత పెద్ద నిర్ణయం తీసుకోవడానికి ఒక కారణం అయితే ఉండాలి కదమ్మా. బలమైన కారణమే ఉండుంటుంది స్వప్న. చెప్పండి మీరు. అంటే నేను అవన్నీ ఇప్పుడు చెప్పలేనండి. మీరిద్దరూ కలిసి ఉండాలని అతను కోరుకుంటున్నాడు, మీతో ఉండాలని కోరుకుంటున్నారు కదా. నాకైతే తనతో ఉండాలని లేదండి. మీ మాటను బట్టి అర్థమవుతుంది మీరు చాలా బలంగా గాయపడ్డారని. ద ఇష్యూ ఇస్ క్లియర్ దట్ యూ డోంట్ వాంట్ టు స్టే విత్ హిమ్ అమ్మ. మీ ఇద్దరు కలిసి ముందుకు ప్రయాణం చేయాలని అనుకోవట్లేదు అన్నది మా అందరికీ క్లియర్ కట్ గా అర్థమైంది. కానీ ఏంటంటే ఒక కారణం గురించి మాట్లాడుకుంటే కనుక అతనికి ఒక కంఫర్ట్ ఉంటుంది. నేను అవన్నీ చెప్పలేనండి, నేను అవన్నీ మాట్లాడలేను. అంటే ఇప్పుడు ఏం మాట్లాడినా అర్థం అవుతుందా? నువ్వు చెప్పకపోతే ఎలా తెలుస్తుంది నేను ఏమైనా తప్పు చేశాననే, లేదంటే నా వల్ల ఏమైనా జరిగిందా? ఏదో ఒకటి విషయం తెలుసుకుని విడాకులు ఎలా ఇస్తారు స్వప్న? నాకు అర్థం కాదు. అక్కడ డాక్టర్ గారు ఉన్నారు, మనకంటే పెద్దవాళ్ళు. నేను ఏదో సమస్యను వరకు చెప్తే కనుక వాళ్ళు ఏదో ఒకటి మన సొల్యూషన్ ఇస్తారని నేను ఇక్కడ వరకు తీసుకొస్తే నువ్వు చెప్పనంటే చెప్పకపోతే ఏంటి? అట్లా కాదు స్వప్న గారు, ముద్ర మీరేసేసుకుంటున్నారు ముందే. అట్లా కాదు సతీష్, అట్లా కాదు. అలాగే ఉంది సార్. ఇప్పుడు ఎవరైనా సరే ఏమనుకుంటారు సార్, ఉన్నట్టుండి పెళ్ళం విడాకులు ఇచ్చి వెళ్ళిపోతుందంటే ఏమనుకుంటారు సార్? ఇప్పుడు మీరైనా సరే అదే అనుకుంటారు, ఏం చేశాడు వీడు అని చెప్పి. స్వప్న గారు, మీరు డెఫినెట్ గా అంటే మీకు ఇష్టం లేకపోతే ఖచ్చితంగా విడాకుల దాకా వెళ్ళే అవకాశం మీకుందండి. అది దాన్ని ఎవ్వరూ ఆపలేరు. కానీ దానికంటూ ఒక కారణం ఉంటుంది కదా, అక్కడ చెప్పాలి. ఎట్లయినా కోర్టుకు వెళ్ళినప్పుడు మీరు డెఫినెట్ గా అక్కడ మీరు ఎక్స్ప్రెస్ చేయాలి. స్వప్న, ఇప్పుడు ఆ కారణం అనేది మీరు సిగ్గుపడటం వల్ల, లేదంటే భయపడటం వల్ల, లేదంటే అతను ఫోన్ కట్ చేసి మీరు మాతో చెప్పండి, డైరెక్ట్ గా చెప్పండి. ఏం లేదు సార్, తనతో ఉండడం నాకు ఇష్టం లేదు, తనతో నేను ఉండదలుచుకోలేదు, అందుకే నేను తన విడాకులు అడిగాను. 8 సంవత్సరాలు బట్టి ఇష్టపడ్డారమ్మా ఉండటానికి మేడం? అవును సార్, అప్పుడు ఇష్టం ఉండింది, ఇప్పుడు ఇష్టం లేదు. ఈ వారం రోజుల్లో ఏంటి కష్టం? నా బాధ నేను చెప్పుకోలేను. నేను తనతో నాకు అసలు ఉండడం గానీ, తనతో మాట్లాడడం గానీ నాకు అసలు ఇష్టం లేదు. నేను ఒక్కటే, నాకు ఒక్క హెల్ప్ చేయమన్నాను. తన నుంచి నాకు విడాకులు కావాలి, నేను అదే కోరుకుంటున్నాను, నాకు అదే కావాలి. నేను అప్పుడు హ్యాపీగా ఉండగలను. స్వప్న, ఇది చిన్నపిల్లలు మాట్లాడేది, ఇదేనా పెళ్లి అనుకుంటే? ఆ బొమ్మల పెళ్లి అనుకుంటున్నావా? మనకి 2 పిల్లలు ఉన్నారు, వాళ్ళ కెరియర్ చూడాలి. నేను పొద్దుననగా వెళ్ళి సాయంత్రం వరకు ఎంత కష్టపడో నీకు తెలుసు. నువ్వే చాలా సార్లు అన్నావు. అలాంటిది ఇప్పుడు వద్దు 1 వీక్ లో నీకు ఏమైపోయింది? కారణం చెప్పటం వల్ల నీ కారణం సిగ్నిఫికెంటో ఇన్సిగ్నిఫికెంటో అని తీసి పక్కన పెట్టేసి మీరు విడిపోవటానికి వీలు లేదని చెప్పే హక్కు ఉద్దేశం మాకు లేదు. మేము కారణం అనేది ఎందుకు చెప్తున్నాం అంటే కనుక ఈ కారణం ఈ రోజు కాకపోయినా రేపైనా చెప్పాల్సినటువంటి కారణం. సో అట్లీస్ట్ ఒక కారణం గురించి మాట్లాడుకుంటే కనుక అతనిలో ఉండే ఈ మెంటల్ టెన్షన్ క్లియర్ అయ్యి ఎందుకు అనేటటువంటి పరిస్థితి ఎక్కడైనా మనం ఒక ఫుల్ స్టాప్ పెట్టచ్చు కదమ్మా. ఒకసారి ఆలోచించుతున్నారు కదా. చెప్పమ్మా, చెప్పండి ప్లీజ్. మీరు అడుగుతున్నారు కదా, నేను చెప్తాను. ఇప్పుడు తను అట్లా మాట్లాడుతున్నాడు. ఏమని? నాకు చాలా బాధగా ఉంది, వారం నుంచి నాకు నరకంగా ఉంది, మంచిగా ఉన్న లైఫ్ ఇలా అయిపోయింది అనేసి అంత మాటలు మాట్లాడుతున్నాడు. అవునండి. నాకైతే అండి వారం నుంచి నేను నరకాన్ని అనుభవిస్తున్నాను. నాకు ఇంకా అదంతా నాకు ఎందుకు, నేను ఎవరికి చెప్పుకోలేదు ఈ బాధ, నేను ఎవరికి చెప్పుకోదలుచుకోలేదు. ఇంకా నాకు అసలు నేను ఎందుకు ఈ బాధ అనేసి నేను తనతోటి విడాకులు తీసుకుంటేనే నాకు బాగుంటుందనేసి నేను తనని అడగడం జరిగింది. ఇదంతా ఏంటమ్మా స్వప్న, చెప్పమ్మా. చెప్తే నీకు కూడా కొద్దిగా రిలీఫ్ ఉంటుంది. మా ఇంటి ఎదురుగా ఒక ఆవిడ ఉంటుంది, నా ఫ్రెండ్. ఆమె చాలా క్లోజ్ అయింది అనమాట నాతో. ఇంకా ఆమె రోజు మా ఇంటికి రావడము, తర్వాత ఆమె ఏం చేసినా సరే మా ఇంటికి తీసుకురావడము, మా ఇంట్లో ఏం చేసినా తీసుకెళ్లడము, ఇలా బాగా చాలా క్లోజ్ గా ఉండే వాళ్ళం ఇద్దరం. చాలా క్లోజ్ గా ఉన్నప్పుడు ఇంకా ఎట్లా అంటే ఇంకా వాళ్ళ ఇంట్లో విషయాలు, వాళ్ళ అత్త మామల గురించి, వాళ్ళ హస్బెండ్ గురించి ప్రతి ఒక్కటి చెప్పి ఎప్పుడు ఆమె ఇంకా గంటలు మా ఇంట్లోనే ఉండేది. అయితే నేను కూడా ఇంకా ఆమెకి చాలా క్లోజ్ గా ఉండిపోయాను. బాగా చాలా క్లోజ్ అయిపోయాను. ఎంత క్లోజ్ అయ్యామంటే ఇంకా పర్సనల్ విషయాలు కూడా కొన్ని బాగా షేర్ చేసుకుంటున్నాం ఇంకా ఇద్దరం. అయితే ఎప్పుడు ఈయన ఆఫీస్ కి వెళ్ళిపోగానే ఆమె వచ్చేది అనమాట, మా ఇంటికి వెంటనే వచ్చేసేది. అలాంటిది ఒక రోజు ఈయన ఆఫీస్ కి వెళ్ళక ముందే ఒక రోజు వచ్చింది. ఏంటబ్బా అప్పుడే వచ్చేసింది ఈవిడ,
ఈయన ఆఫీస్ కూడా వెళ్ళలేదా, సరేలే అనేసి అనుకొని ఇంకా మాట్లాడుకుంటుంటే ఈయన ఆఫీస్ కి వెళ్తూ నాకు వెళ్ళొస్తానని చెప్పి పక్క నుండి ఆవిడకి కూడా వెళ్ళొస్తానని చెప్పాడు. ఏంటి అని ఏమకెందుకు చెప్పాడు అనేసి నేను మనసులో అనుకున్నాను. అట్లా కాదు డాక్టర్ గారు, ఇది ఏమన్నా పెద్ద ఇష్యూ సార్? ఇప్పుడు పక్కన ఉన్నప్పుడు ఎవరైనా సరే, ఇప్పుడు ఉంది ఆమెతో పాటు పక్కన ఉన్నప్పుడు మనకు తెలిసినా తెలియకపోయినా వెళ్ళొస్తామంటే ఒక మాట అంటారు కదండి. సరే సతీష్ ఆగండి అవును మాట్లాడివ్వండి ప్లీజ్. చెప్పండి స్వప్న. ఇలానే రెండో రోజు మూడో రోజు ఇంకా ఆమె వచ్చినప్పుడు అంతా ఈయన వెళ్ళేటప్పుడు ఆమెకి చెప్తూనే వెళ్తున్నాడు. నాకు చెప్పడం, పక్కన ఆమెకి చెప్పడం, ఇంకా ఆమెకి చెప్పుకుంటూ అట్లా వెళ్తున్నారు. అయితే ఇంకా నాకు ఎంత కోపం వచ్చిందంటే ఒక రోజు నేను గట్టిగా అడిగాను, అదేంటి ఆమెకి ఎందుకు చెప్పడం, నువ్వు వెళ్తున్నావు ఆఫీస్ కి వెళ్ళేటప్పుడు ఆమెకి ఎందుకు చెప్తున్నావు నువ్వు అనేసి అంటే, చెప్పే అంటే పక్కన ఉన్న ఆమెకి చెప్తే తప్పేంటి అనేసి అంటున్నాడు. ఇంకా ఒకవేళ నేనే ఏమైనా తప్పుగా ఆలోచిస్తున్నానా, నాదేమైనా తప్పు ఉందా, నేనే ఏదైనా వీళ్ళ గురించి నేను తప్పుగా ఎక్కువగా ఆలోచిస్తున్నానని నేను ఇట్లే అనుకున్నాను. సార్ ఏమన్నా ఎంత ఫూలిష్ అండి ఇది. అంటే ఇప్పుడు మనిషి కనబడినప్పుడు నేను విష్ చేయ సార్, అలాంటప్పుడు ఎందుకు సార్ పక్కన పెట్టుకొని మీ ఇద్దరు మూడు వెళ్ళాలో, మీ ఇద్దరు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఎవరైనా సరే ఏం కోరుకుంటాడు, అది దగ్గరుండి మనకి లంచ్ బాక్స్ మనకి ఇచ్చి పంపిస్తే ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతాం. అంతకుముందు అలాగే ఉంది. ఈమె ఎవరో వచ్చిందని చెప్పి ఆమె నువ్వు ఎందుకు పక్కన నుంచి పెట్టుకోవాలి స్వప్న? నాకు అర్థం కాదు. ఆగు అక్కడికే వస్తున్నా. నిన్ను నువ్వు బాగానే సమర్థించుకుంటూ మాట్లాడుతున్నావు కాదు. ఇప్పుడు ఈ విషయం బాగా సమర్థించుకుంటూ అసలు నీది తప్పే లేనట్లుగా మాట్లాడుతున్నావు తెలుసా? నాదైతే 100% తప్పు చెప్పు. ఈయన ఉండగానే ఆమె వస్తోంది రోజు ఇట్లే నేను గమనించాను. వీక్లీ నేను మార్కెట్ కి వెళ్తానండి, బుధవారం మార్కెట్ కి వెళ్తాను. అయితే నేను ఇంటికి తాళం పెట్టుకొని నేను మార్కెట్ కి వెళ్ళి తిరిగి వచ్చేసరికి ఇంటికి తాళం తీసుంది. అయితే అదేంటబ్బా ఇంటికి తాళం తీసుంది అనేసి నేను డోర్ కొట్టాను. ఈయన వచ్చి డోర్ తీశారు. తీసిన తర్వాత ఏంటంటే ఆఫీస్కి వెళ్ళారు కదా, ఎందుకు వచ్చేసారు అని అడిగితే, తలనొప్పిగా ఉంది, కొంచెం కళ్ళు తిరుగుతోంది, బాగాలేదు అసలు అంటే, అయ్యో ఏమైందో మనిషికి అనేసి నేను ఉండండి మధ్య కలిపి తీసుకొస్తాననేసి నేను వంటగదిలోకి వెళ్ళాను. వంటగదిలోకి వెళ్ళి నేను కలిపి తీసుకొస్తుంటే హాల్లో నుంచి ఎవరో పరిగెత్తుకుంటూ వెళ్ళడం నేను విన్నాను. చిన్న గడ్డి చప్పుడు నాకు వినిపించింది. ఎవరనేసి నేను స్పీడ్ గా వచ్చి నేను డోర్ తీయంగానే మా ఎదురింటి ఆవిడే స్టెప్స్ చాలా స్పీడ్ గా దిగుతున్నాను. చీర నాకు కనిపించింది. ఏంటి అసలు ఏం జరుగుతోంది నా వెనకాల, లేకపోతే నేనే ఏమైనా ఎక్కువగా ఆలోచిస్తున్నానా, అసలు ఏందనేసి 2 రోజులు నాకు పిచ్చెక్కినట్లు అయిపోయి అసలు ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకున్నానండి నేను. అందుకే నేను ఊరు వెళ్తున్నాననేసి నేను ఊరికి వెళ్ళాను. వెళ్లే ముందు ఏం చేశాను, తెలిసిన వాళ్ళ దగ్గర నేను ఒక స్పై కేమ్ తెప్పించాను. తెప్పించి అది మా బెడ్రూమ్ లోనే ఒక టెడ్డీ బియర్ లో ఇట్లా ఫిక్స్ చేసుకోవాలి మేడం అనేసి నాకు వివరించారు వాళ్ళు నాకు. సరే అదంతా నేను సెటప్ అంతా పెట్టేసుకొని నేను వెళ్ళిపోయాను. నేను తెలుసుకోవాలి కదా సార్, ఒకవేళ నేనేమైనా అపోహ పడుతున్నానా, వీళ్ళని అనవసరంగా నేనేమైనా వీళ్ళ మీద డౌట్లు పడుతున్నాననేసి నేను ఆలోచించి నేను పిచ్చిదాన్ని అయిపోతున్నాను. ఊరు వెళ్ళిపోయిన తర్వాత 1 వీక్ ఉన్నాను. పిల్లల్ని కూడా నేను తీసుకెళ్లిపోయి 1 వీక్ ఉండి నేను తిరిగి వచ్చాను. అయితే పిల్లల్ని నేను స్కూల్కి పంపించేసి ఈయన వెళ్ళిపోయిన తర్వాత నేను చూశానండి. నిజంగా అండి మీరు నమ్మరు సార్, అసలు నేను ఎందుకు బ్రతుకున్నానా అనిపించింది. నా గుండెలు పగిలిపోయినాయి సార్. అసలు నేను కంప్లీట్ గా కూడా చూడలేదు. అసలు ఒక 2 నిమిషాలు చూశాను. దాన్ని చూసి తట్టుకోలేక వారం నుంచి సార్ నేను కనీసం మంచినీళ్ళు కూడా ముట్టుకోకుండా తిండి తినకుండా ఏడుస్తున్నాను. చనిపోదాం అనుకున్నాను. అంత భయంకరమైన విషయాలు చూశాను సార్ దాంట్లో. ఆమెతోటి ఈయన ఉండడం నేను చూశాను. ఈయన మళ్ళీ ఇప్పుడు బుకాయిస్తున్నాడు. ఏంటి ఏం జరిగింది, ఊరికి వెళ్ళొచ్చావు, నన్ను విడాకులు అడుగుతున్నావు అని నన్ను బుకాయిస్తున్నాడు, అడుగుతున్నాడు. ఈయన ఎలాంటి తప్పు చేశాడంటే, నేనున్నాను కదా సార్, నేనున్నాను, పెళ్ళాన్ని ఉన్నాను, పిల్లలు ఉన్నారు, మాతో మేము ఇంత ప్రేమగా ఉంటాము, మాతో అసలు ఆయనకి ఈ మమ్మల్ని పెట్టుకొని అలాంటి తప్పుడు పనులు ఎలా చేయాలనిపించింది సార్. అసలు మనిషివా లేకపోతే రోడ్లో తిరిగే కుక్కవా? కుక్క అలాంటి పనులు చేసేది, నీతి తక్కువ పనులు చేసేది కుక్క చేస్తుంది అట్లా. సతీష్ కారణం చాలా ఇస్తున్నావు నువ్వు, నాకు తప్పే లేదు అనేసి మాట్లాడుతున్నావు నువ్వు. డాక్టర్ గారు అసలు నా ప్రైవసీ సార్, నాకు ఒక విషయం తెలియక అడుగుతాను.
తీసుకొచ్చింది ఎక్కడో ఉన్నాడని నా లైఫ్ లోకి తీసుకొచ్చి ఇంట్లోకి 24 hours లేచిన దగ్గర నుంచి తెల్లారితే వచ్చి మా ఇంట్లోనే కూర్చోవటం, మా ఆవిడతో మాట్లాడితే ఆమెతో కూడా నవ్వుతాం, ఇలాంటివన్నీ చేసింది నన్ను దగ్గర చేసింది ఎవరు సార్? అయితే బెడ్రూమ్ లోకి తెచ్చేస్తాను. వస్తుంది సార్, 1 week వెళ్ళిపోయింది సార్. 1 week వెళ్ళిపోయినప్పుడు ఆమె నాకు దగ్గర అయింది సార్. నేనేం చేయమంటారు? అంటే మాట చెప్పడానికి నీకు సిగ్గుగా అనిపించట్లేదు అసలు? నువ్వు ఏం మాట్లాడుతున్నా అర్థమవుతుందా? అసలు తీసుకొచ్చింది, ఇంత దూరం తీసుకొచ్చిన విషయం నువ్వు ఒక ఫ్యామిలీలో ఉండేటప్పుడు అసలు పరాయి ఆడవాళ్ళని తీసుకొచ్చి మన కుటుంబంలో తీసుకొచ్చి నువ్వు ఎందుకు ఉంచావు? అదే అంటే ఒక వ్యక్తిని పరిచయం చేస్తే నేను గుమ్మంలో తీసుకొచ్చాను, నువ్వు బెడ్రూమ్ లో తీసుకెళ్ళావు. అవును, నేను నీ నుంచి బయటకు వెళ్ళిపోతున్నాను. అందుకే కదా నువ్వు మాట్లాడకు. నువ్వు కంప్లీట్ చేసి మళ్ళీ బుకాయిస్తున్నావు. నువ్వు నేను బుకాయించట్లేదు. నేను చేసినట్టు నాకు 100% నాకేం తప్పు అనిపించట్లేదు. ఎందుకంటావేమో ఆమె ఏ ఉద్దేశంతో ఇంటికి వస్తుందనేది నాకు తెలుస్తుంది, కానీ నీకెందుకు తెలియట్లేదు? సతీష్ ఒక్కసారండి, ఒక్క నిమిషం మేడం ఒక్క నిమిషం అండి, అలాగే ఒక్క ఇప్పుడు నిమిషం. వరకు ఏంటంటే మేము ప్రేమించుకున్నాము, మేము ఇంత ఇదిగా ఉన్నాం, అంత ఇదిగా ఉన్నాం, ఒక్క కారణం చెప్తే కనుక నా భార్యను వదిలి అయిపోయింది అంతని, అంత గాలికి కలిసిపోయిందా? ఇప్పుడు ఒక స్పై కెమెరా ఇప్పుడు కూడా చెబుతున్నాను, నా పెళ్ళం అంటే నాకు ఇష్టం సార్. నేను దాని మాత్రం వదిలిపెట్టే పరిస్థితి లేదు. దాని మాత్రం నేను 100% మీకు కూడా చెబుతున్నాను. ఆవిడెవరండి? మేడం నేను చెప్తున్నాను మేడం, మీరు ఇప్పుడు ఏమో చెప్పేదాన్ని బట్టి ఎప్పుడైనా సరే మేడం, సమాజంలో మగవాడికి ఉన్న కంటే కూడా ఆడవాళ్ళకి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. వాళ్ళు చెప్పింది నమ్ముతారు. నాకు స్పై క్యాంప్ పెట్టి పెట్టింది మేడం. రేపు ఇంకొకటి అనుమానం ఇంకేదైనా చేస్తారు వీళ్ళు. మీరు నాకు అర్థం కాదు. ఆ పాయింట్ ఎందుకు మాట్లాడుతున్నారు? నువ్వు మాట్లాడకు. నువ్వు ఇంత పెద్ద తప్పు చేసి కూడా నా దగ్గర నీ వీడియో స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఉంది. నా దగ్గర స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఉంది. తప్పు చేయడానికి నీది స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఉంది. అయినప్పటికీ కూడా నువ్వు ఇలా బుకాయించి ఎంత దబాయించి టాపిక్ డైవర్ట్ చేస్తున్నాడు. మాట్లాడుతున్నావంటే తప్పు చేసింది ఉన్నాయో నీకు తెలీదా? ఎక్కడి నుంచి ఎక్కడి వరకు చీరలు కట్టుకొచ్చి ఎలా నన్ను టెంప్ట్ చేస్తుంది ప్రతి ఒక్క మొగడు. నాకే కాదు, ఎవరికైనా సరే, ముసలాడికైనా సరే అనిపిస్తుంది. నన్ను తీసుకెళ్లాలనిపించింది అంతే. సార్ వింటున్నారా సో మీరు? ఇంకా నీ భార్య అనేటటువంటి ఆవిడ బాబు మీ భార్య అనేటటువంటి ఆవిడ ఎవరితోనే దగ్గరగా మాట్లాడితే నువ్వు ఆ హాల్లో కూర్చుంటే మీ భార్య లేనప్పుడు నువ్వు బెడ్రూమ్ లోకి తీసుకొస్తావు అంతేనా? మేడం నేను చెప్తున్నాను మేడం, మీరు ఇప్పుడు ఏమో చెప్పేదాన్ని బట్టి ఎప్పుడైనా సరే మేడం, సమాజంలో మగవాడికి ఉన్న కంటే కూడా ఆడవాళ్ళకి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. వాళ్ళు చెప్పింది నమ్ముతారు. నాకు స్పై క్యాంప్ పెట్టి పెట్టింది మేడం. రేపు ఇంకొకటి అనుమానం ఇంకేదైనా చేస్తారు వీళ్ళు. మీరు నాకు అర్థం కాదు. ఆ పాయింట్ ఎందుకు మాట్లాడుతున్నారు? నువ్వు మాట్లాడకు. నువ్వు ఇంత పెద్ద తప్పు చేసి కూడా నా దగ్గర నీ వీడియో స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఉంది. నా దగ్గర స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఉంది. తప్పు చేయడానికి నీది స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఉంది. అయినప్పటికీ కూడా నువ్వు ఇలా బుకాయించి ఎంత దబాయించి టాపిక్ డైవర్ట్ చేస్తున్నాడు. మాట్లాడుతున్నావంటే తప్పు చేసింది ఉన్నాయో నీకు తెలీదా? ఎక్కడి నుంచి ఎక్కడి వరకు చీరలు కట్టుకొచ్చి ఎలా నన్ను టెంప్ట్ చేస్తుంది ప్రతి ఒక్క మొగడు. నాకే కాదు, ఎవరికైనా సరే, ముసలాడికైనా సరే అనిపిస్తుంది. నన్ను తీసుకెళ్లాలనిపించింది అంతే. అలాంటి ఆడవాళ్ళు దేశంలో చాలా మంది ఉన్నారు. అయితే నువ్వు అట్లా వెళ్ళిపోతావా? అట్లా వెళ్ళేది ఎవరో తెలుసా? పోనీ కాదు, అలా వెళ్ళేది ఎవరో తెలుసా? అలా వెళ్ళేది కుక్కలు వెళ్తాయి, మనిషి అయితే వెళ్ళడు. సరే, నువ్వు అట్లాగే వెళ్ళాడు అసలు. నేనైతే అంత దూరం తీసుకొచ్చింది. ఆమె కట్టు బొట్టు గురించి మాట్లాడుతున్నావు. ఆమె ఎప్పుడు చూసిన గుమ్మంలో పెట్టుకొని నువ్వు మాట్లాడుతున్నావు. నువ్వు తెలీదా? నీకు వచ్చే సైకిల్ చూస్తున్నావు కదా. నువ్వు చేసిన ఇంత పెద్ద తప్పును కూడా పక్కన పెట్టేసి ఆమె కట్టుబొట్టు గురించి ఆమెను ఇంట్లోకి రాణించావు, ఇదే మాట్లాడుతున్నావు. మన సంసారాల్లోకి వేరే ఆడవాళ్ళని తీసుకొచ్చి అపార్ట్మెంట్ లో బొచ్చేడు మంది ఉన్నారు. మరి ఏమైనా ఎందుకు తీసుకొచ్చి నాకు దగ్గర చేసావు? సార్ వింటున్నారా సో మీరు? ఇంకా నీ భార్య అనేటటువంటి ఆవిడ బాబు మీ భార్య అనేటటువంటి ఆవిడ ఎవరితోనే దగ్గరగా మాట్లాడితే నువ్వు ఆ హాల్లో కూర్చుంటే మీ భార్య లేనప్పుడు నువ్వు బెడ్రూమ్ లోకి తీసుకొస్తావు అంతేనా? ఈ సబ్జెక్టు ఈ 4 గోళ్ల మధ్యన ఉంది కాబట్టి ఈ లెవెల్లో అయినా మీరు మాట్లాడుతున్నారు. ఒక్కసారి ఆ వీడియో రికార్డింగ్ కాస్త మీ తల్లిదండ్రులు ఎదురుగుంటా పెడితే కనుక మీ పరిస్థితి ఏమవుతుందో ఆలోచించుకోండి. ఈ రోజు ఇంత గట్టిగా మాట్లాడుతున్నారంటే కేవలం మీ ఈగో బట్టి మిమ్మల్ని మీరు సమర్థించుకునేటటువంటి ప్రయత్నం చేయకండి. ఒక్కసారి కనువిప్పు అసలు తప్పు లేదా అండి? కాదండి, ఇప్పుడు ఓకే ఆవిడ కెమెరా పెట్టడం, మీ ప్రైవసీ భగ్నం చేయటం, మీ బెడ్రూమ్ లైఫ్ని బట్టబయలు చేయటం అనేటటువంటిది నేరం అనుకుందాం. మరి మీ దాన్ని ఏమంటారండి? మీ సబ్జెక్ట్ ఏమంటారు సార్? కెమెరాని పక్కన పెడతాం సార్. కెమెరా అనేది మీరు చెప్పేది అది తప్పు అంటున్నారు. నేనేం తింటాను, నాకు ఏ బట్టలు ఇష్టం, నేను ఏం చేస్తాను, మా ఇంట్లో ఫ్యామిలీ విషయాలు, మా అమ్మగారి గురించి, మా నాన్నగారి గురించి, మాకు చిన్న జరిగిన ప్రతిదీ కూడా పోసకొచ్చినట్టు చెప్పేసి నా పెళ్ళాంటే అయితే
ఎవరైనా క్లోజ్ గా ఉన్నప్పుడు ఈ మాటలు చెప్పుకోరా? ఒక అమ్మాయితోనే కదండి షేర్ చేసుకున్నారు తను. ఇంతవరకు నువ్వు తప్పలేదు స్వప్న డెసిషన్ తీసుకోవటంలో. ఎందుకు నువ్వు ఎంతసేపు సంకోచించావు మాకు అర్థమైంది. నేను ఇంతవరకు నేను ఎంతగా ప్రేమించానంటే నా ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించాను. నువ్వు చేసావు చూడు స్పై కెమెరా పెట్టి, అసలు మొగాడికి అసలు నీకు హ్యాట్స్ ఆఫ్ స్వప్న, నాకు అర్థం కావట్లేదు. నీలాంటి వాడి ప్రేమలు నాకు అసలు వద్దు కూడా వద్దు. నువ్వు ఇన్ని రోజులు చీటింగ్ చేసావు. ఒక్క నిమిషం, ఈయన అంత ప్రేమించేవాడైతే ఆమె కట్టుబొట్టి ఎలా ఉంటే ఈయన టెంప్ట్ అవుతాడండి? అనవసరమ్మా, కట్టు లేదు బొట్టు లేదు, ఇవన్నీ కట్టు కథలు, ఇవన్నీ కట్టు కథలు. అతనికి ఏంటంటే అతను చేసినటువంటి తప్పు ఇప్పుడు బయటకు వచ్చింది. మీ ఇద్దరి మధ్యనే కాకుండా ఇంకో ఇద్దరు విన్నారు కాబట్టి అతను సమర్థించుకున్న, అతని లోపల ఉన్న మనస్సాక్షికి తెలుసు అతను ఎంత పెద్ద తప్పు నేరం చేశాడని అతను తెలుసు. అంత యాడ్ ఏజెన్సీ రన్ చేసేటటువంటి ఒక వ్యక్తి, ఇద్దరు పిల్లలు కన్నా వ్యక్తి, ఒక ఆడదాంతో 8 సంవత్సరాల పాటు ప్రయాణం చేసినటువంటి వ్యక్తి ఈ రోజు కెమెరా పెట్టడం పెద్ద తప్పు, వేరే ఆడదాంతో పడుకోవటం పెద్ద తప్పు కాదు అని మాట్లాడుతున్నాడు చూడు. అది ఏమీ తెలియక మాట్లాడలేదు, అమాయకత్వంతో మాట్లాడలేదు, కానీ అతను ప్రొటెక్ట్ చేసుకునేటటువంటి ప్రయత్నం తప్ప ఇంకోటి లేదమ్మా. కానీ ఇక్కడ ఇదిగో ఎవరు సతీష్, నా మాట విని ఈ రోజు ఏంటంటే ఈ రోజు నీకు ఈ సంసారం కావాలా, ఈ జీవితం కావాలా వద్దా? సార్ ఆ రకంగా వేరే ఆడదంతా నేను అలా చూసినప్పుడు నేను ఎట్లా ఉంటాను సార్? నేను ఫస్ట్ నుంచి మీరు వింటూనే ఉన్నారు ఎలా బుకాయిస్తున్నాడో ప్రతి విషయంలో. ఆమెకి వెళ్ళొస్తాను బాయ్ మాలాంటి వాళ్ళు ఎవరైనా కొద్ది గడ్డి పెడితే కనుక కొద్దిగానే క్షమాగుణం అనేది వస్తుందేమో, ఇప్పటికైనా నీ కాళ్ళ మీద పడి అడుక్కుని ఆ ఇద్దరు పిల్లలకి ఒక మంచి కుటుంబాన్ని ఇస్తాడేమో అనే ఆశతోనే అలా చెప్తున్నానమ్మా. ఏ స్త్రీ కూడా ఇలాంటివి చూసిన తర్వాత క్షమించేటటువంటి అవకాశం లేదు. కానీ ఆ ఇద్దరు పిల్లల దృష్ట్యా అరే సార్ తప్పైపోయింది, నన్ను క్షమించండి, ఏం చేయమంటారు అనేటటువంటి మాట ఇప్పటికైనా మాట్లాడతాడేమో నా ఆశతోనే మాట్లాడుతున్నాను అంతే. మీరు కూడా నాతో తప్పు అన్నారండి డాక్టర్ గారు. కాదయ్యా, అంటే ఫస్ట్ మీరు మెయిల్ చేసేస్తే మీకు సపోర్ట్ చేసేస్తామా సతీష్? అలా కాదు సతీష్, ఇక్కడ ఆడవాళ్ళు లేదు మగవాళ్ళు లేదు, ఎవరికైనా నువ్వు ఈ రికార్డింగ్ ఏదైతే ఉందో నీకు దమ్ము ధైర్యం ఉంటే కనుక ఆ రికార్డింగ్ నీ స్నేహితుల మధ్యకి వెళ్ళి చూపెట్టు. కావాలంటే ఏం మాట్లాడతారో చూద్దాం. ప్రైవేట్ కెమెరా పెట్టడం తప్ప, వేరే ఆడదాంతో పడుకోవటం తప్ప. నీ భార్యని ఎవరో ఒక ఆడదానికి ఇంట్రడ్యూస్ చేసింది కాబట్టి, మీ భార్య వెళ్ళి తన ప్రైవేట్ ఇష్యూస్ వేరే ఆడదాంతో చెప్పింది కాబట్టి ఆ ఆడదాన్ని మన ఫ్యామిలీలో ఒక మెంబర్ చేసేసుకుని మీ ఆవిడ లేనప్పుడు, మరి మీ ఆవిడ ఉన్నప్పుడే చేయొచ్చు కదయ్యా, మీ ఆవిడ ఉన్నప్పుడే చేయొచ్చు కదా, ఎందుకు సీక్రెట్గా చేసావు? కాదయ్యా సతీష్, మీ ఇంటికి చాలా మంది నీ కొలీగ్స్, నీ ఫ్రెండ్స్, నీ స్నేహితులు మీ ఇంటికి చాలా మంది వచ్చి ఏ వదినమ్మ చాలా బాగా పెట్టావు, ఇది బాగుంది అది బాగుంది అని చెప్పుకుంటారు. ఏం మీ వైఫ్ అదే తప్పు చేయకూడదా? వాళ్ళతో చేస్తే ఒప్పుకుంటావు నువ్వు? పరిచయం సార్, అది పరిచయం. ఇది లేచిన దగ్గర నుంచి నేను తెల్లారి మంచం మీద నుంచి లేవగానే మా ఇంట్లో కనపడుతుంది. ఇక నా పిల్ల ఎలా కనపడుతుంది ఆ కూడా నాకు అలాగే కనపడుతుంది. మరి చెప్పవలసింది, ఇలా కనిపిస్తే కనుక నాకు లేనిపోని ఆలోచనలు వస్తున్నాయి, లేనిపోని టెంప్టేషన్లు వస్తున్నాయి, ఈ మనిషిని దూరం పెట్టు, లేదంటే నేను తప్పు చేస్తానని చెప్పుంటే కనుక ఆ మహాతల్లి అసలు ఊరే వెళ్ళి ఉండేది కాదు. నా చాలా తప్పు చేయించాలి, నన్ను పట్టించాలి, నలుగురిలో నన్ను షేమ్ చేయాలనే ఉద్దేశం ఆమెకు లేకపోతే ఈ స్పై కెమెరాలు ఇవన్నీ ఏంటి సార్ నాకు అర్థం కాదు. అది పెట్టాను కాబట్టి నీ బతుకు బయటపడింది. స్వప్న మీరేం చెప్పదలుచుకున్నారో చెప్పండి స్వప్న, ఎందుకంటే ఎంత మాట్లాడినా ఇది తెగేలాగా కనిపించట్లేదు. అలా కాదండి, తప్పు చేసి కూడా తను తప్పు చేసింది మాత్రం కప్పిపుచ్చుకుంటున్నాడు. మళ్ళీ ఏం మాట్లాడుతున్నాడు? కెమెరా ఎందుకు పెట్టామనేది మాట్లాడుతున్నాడు. నాకు ఆర్గ్యుమెంట్ వద్దు సార్, ఆర్గ్యుమెంట్ వేస్ట్. తనతో మాట్లాడడం, తనని చూడడం నాకు ఇష్టం లేదు కాబట్టి తన నుంచి నేను విడాకులు కోరుకున్నాను. నాకు 2 పిల్లలు ఉన్నారు, వాళ్ళకు నేను న్యాయం చెయ్యాలి. అందుకే నేను ఆస్తిలో సగం భాగం వాళ్ళకి రాసేసేమని చెప్పాను. నువ్వు ఫస్ట్ ఆ పని చెయ్యి, పిల్లలకి నువ్వు సగం ఆస్తి రాసివ్వు. నీతో నేను చేసిన తప్ప సార్? మీరు చెప్పండి సార్. మీరు నాది తప్పు లేదు కోరుకోవడం ఇవ్వను. నువ్వు నా బంగారానివి, నేను నీ దగ్గరే ఉంటాను. చెప్పండి సార్, నేను విడాకులు కోరుకోవడం తప్ప? మీరు చెప్పండి. అమ్మ నువ్వు విడాకులు కోరుకోవటం అన్నది అసలు తప్పే కాదు, కానీ దీనికి ఏమన్నా ఒక ఆల్టర్నేటివ్, ఒక మధ్యలో ఏదైనా ఒక దారి కనిపిస్తుంది అనే ఆశతో మేము మాట్లాడుతున్నాం. ఈరోజు నువ్వు మోసపోయావు, ట్రస్ట్ అనేటటువంటి ఇష్యూ ఇక్కడ బ్రేక్ డౌన్ అయ్యింది. ఒక ప్రధానమైనటువంటి పునాది పెళ్లికి నమ్మకం, అండర్స్టాండింగ్ అనేటటువంటి 2 పునాదులు తెగిపోయినాయి. 8 సంవత్సరాల పాటు మీరు ఎంత గొప్పగా ఉండేవారు అనేది చరిత్ర మాత్రమే. కానీ ఈరోజు ఈ మనిషిలా ఎందుకు మాట్లాడుతున్నాడో అన్నది నాకు నిజంగా అర్థం కావట్లేదు.
అమాయకత్వం మాట్లాడుతున్నాడా, పొగరుతో మాట్లాడుతున్నాడా, లేదంటే ఏదో విధంగా తను చేసినటువంటి తప్పిని కప్పు పుచ్చి సమర్థించుకోవటానికి మాట్లాడుతున్నాడా, లేదంటే బయట వాళ్ళు మేము వింటున్నాం కాబట్టి ఇలా మాట్లాడుతున్నాడా? ఇది నాకు ఫస్ట్. ఆయన తప్పు చేసి కూడా ఆయన చాలా సమర్థించుకుంటున్నాడు. నాకు వద్దు సార్, ఇంకా నేను తనతో మాట్లాడటమే నాకు ఇష్టం లేదు. సతీష్ ఒకే ఒక క్వశ్చన్ అమ్మ, స్వప్న ఒకే ఒక క్వశ్చన్. స్వప్న సరే సరే స్వప్న ఒకే ఒక బయట మరలా చెబుతున్నాను, గుర్తుపెట్టుకో స్వప్న, నేను మాత్రం నీకు విడాకులు ఇచ్చే పరిస్థితి సరే లేదు. సరే నువ్వు ఉండకపోయినా నేను ఉంటాను నీ దగ్గర, అంతే. అంతే సతీష్, నువ్వు అమాయకుడో పిచ్చోడో అర్థం. సతీష్ ఒక్క మాట నేను అడుగుతాను, ఒకే ఒక ప్రశ్న నేను అడుగుతాను, ఓకేనా? చెప్పండి సార్. అడగనా? చెప్పండి సార్. అడగనా? అడగండి సార్. రైట్, ఓకే. ఇప్పుడు రేపొద్దున మళ్ళీ ఇంకొక స్త్రీ, ఈ మహాతల్లి కాదు, ఆవిడతో నీ స్వప్న మళ్ళీ స్నేహబంధాన్ని ఏర్పరచుకుని మళ్ళీ ఊరెళ్తే ఆవిడతో కూడా పడుకోవటం తప్పు లేదు అనేటటువంటిది ఇప్పటికీ నువ్వు మాట్లాడతావా? సార్ నేను గివ్ మీ స్ట్రైట్ ఆన్సర్. రేపొద్దున ఇంకో ఇటువంటి ఆపర్చునిటీ, ఇటువంటి అవకాశం వస్తే కనుక మళ్ళీ అదే పని చేస్తావా? అది తప్పు కాదని నువ్వు అంటున్నావు, తప్పని మేము అంటున్నాం. స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్, మళ్ళీ ఇంకో అవకాశం వస్తే చేస్తావా? మీరు అడిగిన దానికి నాకు ఒక డౌట్ ఉంది సార్, ఎందుకంటే నేనేదో మూర్ఖంగా మాట్లాడుతున్నాను అంటున్నారు కాబట్టి నేను మిమ్మల్ని అడుగుతాను. మూర్ఖత్వంగా అంటలేదు, అది అర్థం కావట్లేదు అంటున్నా. ఒక విషయం సార్, ఇప్పుడు తెల్లారిన దగ్గర నుంచి తీసుకొచ్చి పక్కింటాలను తీసుకొచ్చి మన ఇంట్లో కూర్చోబెట్టేసి మన విషయాలన్నీ చెప్పేసి ఆమె, నేను తినే బాక్సులు కట్టించేది ఆమె, ఇవన్నీ తీసుకొచ్చి నన్ను ఇంత దూరం తీసుకొచ్చిన తర్వాత సార్ ఒకటే గుర్తుపెట్టుకోండి సార్, 4 గోడల మధ్యలో పిల్లి నుంచినా సరే పిల్లైనా సరే మనిషిని చంపేసింది సార్. మీ ఇద్దరు అన్నా చెల్లెళ్ళు అనుకుందయ్యా, మీ ఇద్దరు అన్నా చెల్లెల్లో ఉన్నారని అనుకుందయ్యా, భార్యాభర్తల్లో ఉంటారు. వేరే కోడలు ఎందుకు చూస్తారు పరాయి అమ్మాయిని? ఒక చెల్లి అనుకోవచ్చుగా, లేదా ఒక అక్క అనుకోవచ్చుగా. మీ ఆవిడ మిమ్మల్ని ఇద్దరిని పక్క పక్కన చూసి అబ్బా అన్నా చెల్లెల్లాగా ఎంత బాగున్నారో అనుకుంది. ఆమె ఏ ఉద్దేశంతో వస్తుంది తెలియదా మేడం? ఇంత చిన్నపిల్లనా, 2 పిల్లల తల్లి, ఆమె తెలియదా? ఆమె ఏ ఉద్దేశంతో ఇంట్లోకి వస్తుంది? ఆ డ్రెస్సింగ్ వేసుకుని మా ఆయన ముందు వస్తే బాగోదు, నువ్వు ఎందుకు వస్తున్నావు అని చెప్పి ఇవన్నీ నిలదీయదా? వీళ్ళు మాత్రం ఏం చేయరు, మొగవాడు మాత్రమే తప్పు చేస్తాడు. ఏంటంటే ఇది నాకు అర్థం కాదు. ఇంకా మొక్కకి అంచేస్తారా? మాదే తప్పు పైకి పెట్టింది లేదు, ఆమె ఏం చేసినా సరే తప్పు లేదు. ఆడవాళ్ళని తీసుకొచ్చి ఇంట్లో బెడ్రూమ్ లో మొత్తం తిప్పొచ్చు, ఆడ వండినే కూరలా పెట్టి తినిపించచ్చు, ఇదంతా ఓకే. కానీ నేను చేసింది మాత్రం తప్పు. తనతో మాట్లాడి తన కాల్ నేను లిఫ్ట్ చేసి మాట్లాడి నేను తప్పు అయిపోయింది. నేను తనతో మాట్లాడను సార్. నువ్వు నాకు విడాకులు ఇవ్వడానికైతే నువ్వు రెడీ చేయి చెప్తున్నాను. నేను మాట్లాడుకో. లేదు, నువ్వు రెండు సబ్జెక్ట్స్ ఒకే ప్లాట్ఫామ్ మీద తీసుకొచ్చి మాట్లాడట్లేదు. ఒక పక్కన మూర్ఖత్వంగా మాట్లాడుతున్నావు, ఇంకో పక్కనేమొచ్చి నువ్వు బంగారం నువ్వు లేకుండా నేను ఉండలేను అంటున్నావు. ఈ రెండు ఎలా అవుతాయి? అయితే నీ తప్పు క్షమించమని చెప్పు, అడుగు. నీ తప్పు క్షమించమని చెప్పు, అడుగు. మూర్ఖత్వంతోనో పిచ్చితనంతోనో వ్యామోహంతోనో ఇంకో దాంతోనో ఏదో అమ్మాయి పక్కన నేను పడుకున్నాను, నేను చేసిన తప్పు అని చెప్పి క్షమాపణ అడుగు అమ్మాయిని. మళ్ళీ రిపీట్ కాదని ప్రామిస్ చేయండి. అంటే చేస్తావు అనమాట. ఏ భార్య అయినా అలా చేసేదా సతీష్? ప్రాక్టికల్ గా ఆలోచించండి. ఒక యాడ్ ఏజెన్సీ రన్ చేస్తున్నానని చెప్తున్నారే, పక్కింటి అమ్మాయితో స్నేహంగా మాట్లాడితే అది తప్ప? సరే, అది కొంచెం ఎక్కువ అయి ఉండొచ్చు, మేమేమంటున్నాం అది కొంచెం ఎక్కువ అయి ఉండొచ్చు. అయితే మాత్రం మీ లోపల అనవసరమైనటువంటి ఫీలింగ్స్ వచ్చి ఆ అమ్మాయి కట్టుబొట్టు మీకు నచ్చకపోతే కనుక ఇలాంటి ఆడపిల్ల మన ఇంట్లోకి రావటం అనేటువంటిది నాకు నచ్చట్లేదు, ఆవిడ గడప దగ్గరే ఉంది అని చెప్పి స్ట్రైట్ ఫార్వర్డ్ గా చెప్పు. ఆ అమ్మాయి ఆ కట్టుబొట్టు బాలేదు, ఆ అమ్మాయి మన ఇంట్లో రావడానికి వీలు లేదు అన్నా కానీ స్వప్న బలవంతంగా అమ్మాయిని మీ ఇంట్లోకి తీసుకొచ్చిన పరిస్థితి వచ్చిందా? నాకేం తెలుసండి, నేను పొద్దున పోతే సాయంత్రం వచ్చేవాడిని, నాకేం తెలుసు? నా అపార్ట్మెంట్ లో నాకు నా ఫ్లోర్ లో ఉండేవాడే నాకు తెలియదు సార్. అలాంటివి తీసుకొచ్చి నా విషయాలన్నీ చెప్పేసి సార్ ఇన్ని చెప్తున్నారు కదా సార్. ఇప్పుడు ఆడవాళ్ళు ప్రేమించుకున్న ఆడపిల్లలే ఏం చేస్తున్నారు సార్? ఒక మొగుడు వేరే వాడితో చూస్తేనే పక్కన తొడలు గిరి చేస్తున్నారు. అరే ఎందుకు చూస్తున్నావు అని చెప్పి అంటున్నారే. ఆమె డ్రెస్సింగ్ తో అలా వచ్చేసి నన్ను కవిస్తూ నన్ను చేస్తూ, నేను తినే ప్రతిదీ కూడా మా ఇంట్లో ఇది స్పెషల్, ఇది హెల్ప్ అన్నావు కదా, ఇది మీ ఆయనకి ఇష్టం అన్నావు కదా. ఏమయ్యా, ఆ అమ్మాయి కవ్విస్తుంది, ఆ అమ్మాయి మెంటల్దో పిచ్చిదో, నువ్వు కవ్వించబట్టం ఎందుకయ్యా? 2 పిల్లల తండ్రివి నువ్వు. మీ బుద్ధి ఏమైందండి? అంటే ఈ 8 సంవత్సరాల్లో కవ్వించే ఆడ దొరకపోవటం వల్ల మీ ఆవిడకి ఈ ఇష్యూ బయటకు రాలేదు. లేదంటే పెళ్ళైన 1 సంవత్సరంలోనే కవ్వించే స్త్రీ దొరుకుంటే కనుక ఇది అప్పుడే మాట్లాడుకుని ఉండేవాళ్ళమ్మా. అంటే నీకు ఆపర్చునిటీ రాక ఈ ప్రయత్నం జరగలేదు, అవకాశం రాక. ఆఫీస్ లో కూడా ఉంటారులే సార్ కవ్వించే వాళ్ళు, చాలా బజార్ లో చాలా మంది ఉన్నారు సార్. అందరి దగ్గరికి వెళ్తామా సార్? మరి అంత ఇచ్చి అంత చేసిన వాళ్ళు స్పెషల్ డిష్ అంటే గడుదు గుడ్డే ఏం కాదు. ఇవన్నీ కాదు, నీకు నిజంగా నీ భార్య కావాలంటే మీ భార్య నిజంగా నిన్ను క్షమిస్తాదా,
లేదంటే నీ క్షమాపణ స్వీకరిస్తుందా, నువ్వు చెప్పేటటువంటి రీజన్ని యాక్సెప్ట్ చేస్తుందా లేదా అనేటటువంటి తర్వాత సబ్జెక్టు. ఈ ఫోన్ కాల్ ద్వారా ఏదైనా ఉపయోగపడాలి నీ పిల్లలకి నీకు అంటే కనుక మనస్ఫూర్తిగా ఒక క్షమాపణ చెప్పేటటువంటి ఉద్దేశం మీకుందా? ఈ కారణాలు కాదు, ఏ కండిషన్స్ లేకుండా, ఏ కారణాలు చూపెట్టకుండా అన్కండిషనల్గా నా తప్పుని క్షమించు స్వప్న అని అడిగే ఉద్దేశం మీకుందా మీ పిల్లల భవిష్యత్తు దృష్ట్యా? లేదా చెప్పేసే. ఎందుకు ఈ ఆర్గ్యుమెంట్ గురించి ఎందుకు? నా భార్య అంటే నాకు ఇష్టం, నా పిల్లలు అంటే నాకు రెండు కళ్ళు. బాగుంది, ఆ సబ్జెక్ట్ అక్కడి వరకు బాగుంది. ఇవన్నీ డైలాగులు చెప్పుకోవడానికి బాగుంటాయండి, చెప్పండి మేడం. నాకైతే నా మనస్ఫూర్తిగా చెప్తున్నాను మేడం, మీకు డైలాగ్ లాగా అనిపిస్తుంది. అసలు మనస్ఫూర్తిగా అదే మనస్ఫూర్తిగా క్షమాపణ అడగయ్యా తమ్ముడు, మనస్ఫూర్తిగా క్షమాపణ అడుగు. అతనికి తప్పు అనిపించట్లేదు కళ్యాణ్ గారు. నన్ను క్షమాపణ అంటున్నారు కదా, ఆమె కూడా నాకు క్షమాపణ చెప్పమనండి. ఇలాంటివి మళ్ళీ వేరే అదర ఆడవాళ్ళని తీసుకొచ్చి ఇంట్లో విషయాలు చెప్పి ఎన్ని చేయను. వదిలే బాబు, వద్దు. అదే నేను కండిషన్ లేకుండా అన్నాను, నువ్వు కండిషన్స్ పెడుతున్నావు. సో ఈ రోజు నుంచి ఏంటంటే నువ్వు ఇలాంటి తప్పు చేయకూడదు అంటే కనుక మీ భార్య ఆడవాళ్ళతోనే మాట్లాడటం మానేయాలి, ఆడవాళ్ళ వైపు నవ్వకూడదు, ఇంట్లో వేరే ఆడవాళ్ళు రాకూడదు. ఇప్పుడు భార్య ద్వారా పరిచయం అయింది, లేదా ఇంకొకరి ద్వారా పరిచయం అవుతారు, అప్పుడు ఏం చేస్తాడు? ఉన్నారంట యాడ్ ఏజెన్సీలో చాలా మంది ఉన్నారంట, కానీ వాళ్ళతో లిమిట్ గానే ఉన్నాడంట. ఓకే, స్వప్న మీరు చెప్పండి అమ్మా. అంటే ఇప్పుడు ఆమె తీసుకొచ్చి స్వప్న లైన్ లో ఉందా బాబు? స్వప్న భరించలేకపోయింది ఈ సబ్జెక్ట్ అంతా. ఇప్పుడు అనవసరంగా మేము ఇవన్నీ ఏం చెప్పలేదు. మేము ఇందాక ఫోన్ కాల్ అడిగినప్పుడు మాత్రం ఏమీ లేదు సార్, నాకే అర్థం కావట్లేదు సార్, నన్ను కాపాడండి సార్, నా జీవితాన్ని కాపాడండి సార్ అని చెప్పి అమాయకుల్లో మాట్లాడావు. వెనకట్లేమో చాటబారెడు స్టోరీ ఉంది నీకు. సతీష్ గారు మీకు అక్క చెల్లెలు ఉన్నారండి? ఉన్నారు. మరి ఏమండి మీకు మీ ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఉన్నారు కదా, ఒక అమ్మాయికి ఎంత బాధ అనిపిస్తుంది, దాన్ని మళ్ళీ మీరు సమర్థించుకుంటున్నారు చూడండి. తప్పయ్యా, నేరమయ్యా. తీసుకొచ్చేంటండి ఒక నిమిషం అండి, మీరు పొద్దున్న వెళ్ళి సాయంత్రం వస్తానంటున్నారు, అసలు ఎవ్వరు తెలియదు అంటున్నారు. మీరు ఎంతసేపు చూసారా పక్కింటామని? చూసుండొచ్చు, అయితే మాత్రం దానికి ఒక పర్థం లేదండి. ఏమండి, పరిచయాలు వేరో సంబంధాలు వేరో అండి. అక్కడ ఆవిడ పరిచయం చేస్తే మీరు సంబంధం పెట్టుకున్నారు, మీకు అర్థం కావట్లేదు ఇప్పటికీ. డాక్టర్ గారు ఆమె వస్తున్నదే నా కోసం అని చెప్పి నాకు వచ్చిన 4-5 రోజుల్లోనే అప్పుడు చెప్పండి తనకి. అప్పుడు మీ భార్యకి చెప్పుండాలి కదా, మీరు సరైన పర్సన్ అయితే ఆ అమ్మాయి బాగోలేదు, తన చూపు బాగోలేదు, తన ప్రవర్తన బాగోలేదు, 2 పిల్లల తండ్రిగా మీ భార్యకి చెప్పాలి. సతీష్ ఆవిడ లేదు ఇప్పుడు లైన్ లో, నిజంగా మాట్లాడుతున్నావే యాక్టింగ్ ఇదంతా? ఏంటి డాక్టర్ గారు, ఏం మాట్లాడదాం? నాకు దెమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుంది, నేను నీకు కౌన్సిలింగ్ చేయలేను. నీకు అర్థం కావట్లేదు సబ్జెక్ట్. ఇక్కడ నీ మొత్తం కుటుంబం అంతా కూడా చిన్నభిన్నం అయిపోతుంది. అయినా కూడా మీ తప్పును మీరు గ్రహించలేకపోతున్నారు. ఒక్కసారి కూల్ గా ఆలోచించుకోండి. మీరు చేసింది తప్పు. ఇక్కడ తప్పుల మధ్యన పోటీ కాదు, చిన్న తప్పు పెద్ద తప్పు కాదు. మీ భార్య తీసుకొచ్చిన స్త్రీతో మీరు సంబంధం పెట్టుకున్నారు అనేటటువంటిది ఒక్కటే ఇక్కడ సబ్జెక్టు. మీ భార్య తీసుకురావటం అనేది సబ్జెక్ట్ కాదు, కెమెరా పెట్టడం అనే సబ్జెక్ట్ కాదు. ఒక్కసారి కళ్ళు మనసు అన్ని ఇప్పుకుని ఆలోచించుకోండి. 8 ఏళ్ల మీ ప్రయాణాన్ని గుర్తు చేసుకోండి. యువర్ లైఫ్ ఇస్ ఎ ట్విస్ట్. 8 ఏళ్ళు కాపురం చేసిన ముగ్గురు మాత్రం వాళ్ళు మాత్రం మనం నమ్మకుండా కెమెరాలు పెట్టుకుని వేరే వాళ్ళతో పడుకున్న వీడియోలో వాళ్ళు చూడొచ్చులే, కానీ మేము మాత్రం పడుకోవడం అనేది తప్పు. మీరు టోటల్ గా మేము మాకు బ్లేమ్ చేసేటటువంటి ఉద్దేశం లేదు. మీరు మాకు ఈమెయిల్ పెట్టారు, ఎందుకో ఏంటి అనేటటువంటిది అడగటానికి పెట్టారు. దానికి ఉండేటటువంటి బలమైనటువంటి కారణాలు అన్ని పోసగుచ్చినట్టు మీ భార్య చెప్పి ఇంకా తట్టుకోలేక చెప్పలేక ఇంకాసేపు చెప్తే ఆవిడకు వాంతి వస్తుందేమో అనేటటువంటి ఆలోచనతో ఆవిడ ఫోన్ కట్ చేసి వెళ్ళిపోయింది. ఆవిడ మానసిక పరిస్థితి గురించి ఆలోచించరేంటి మీరు? ఆవిడ కూడా ఒక మనిషి అండి, వస్తువు కాదు. తనకి కూడా ఒక మనసు ఉంటుంది. రైట్ సతీష్ గారు, నాకు అర్థమవుతుంది. ఇంకా ఎంతసేపు మాట్లాడినా కూడా దీనికి ఒక ఫైనల్ సొల్యూషన్ వచ్చేలాగా లేదు. ఈ రోజు మీరు వాదించినట్టుగా పదే మీరు వాదించుకోలేరు, సమాజాన్ని మొత్తానికి ఇటువంటి సమాధానం చెప్పలేరు. ఒకప్పుడు ఈ ఇష్యూ కానీ రేపొద్దున మీ పిల్లలు ఎదుర్కొంటా వస్తే కనుక మీ తల ఎక్కడ పెట్టుకోవాలో మీకు అర్థం కాదు. ఇది ఒక్కటి గుర్తు పెట్టుకోండి. ఇంకా చిన్న పిల్లలు కాబట్టి మీరు ఇంకా ఆ ఇష్యూని ఫేస్ చేయట్లేదు. ఖచ్చితంగా రేపొద్దున విడాకులు అనే పరిస్థితి వచ్చిన తర్వాత, పిల్లలు అటువైపు వెళ్ళిన తర్వాత, నాన్న ఈ కారణం చేత ఇప్పటికీ ఆ వీడియో అమ్మ దగ్గర ఉందంట అనేటటువంటి మాట వస్తే కనుక అప్పుడు ఇంత ధైర్యంగా మీరు మాట్లాడలేరు. గుర్తుపెట్టుకోండి. మీ తల్లిదండ్రుల దగ్గర మీరు తలెత్తుకోలేరు, సమాజంలో మీరు తలెత్తుకోలేరు, మీ యాడ్ ఏజెన్సీలో మీరు తలెత్తుకోలేరు.
ఈ రోజు కేవలం ఒక వాదన ఉంది కాబట్టి వాదించేద్దాం, ఆ అమ్మాయిని తప్పు చూపెట్టేసి మనం తప్పుని సమర్థించుకుంటా ఉంటే కనుక అది జీవితం కాదండి. తప్పు ఒప్పుకోండి, ఒక మెట్టు దిగండి, క్షమాపణ గుణం అనేటువంటి క్షమించమని అడగండి. సరే సార్ మీ మీద గౌరవంతో మీకోసం నేను తగ్గి వెళ్ళి చెబుతాను సార్. ఇప్పుడు మరి అయినా సరే విడాకులు. నా గురించి ఏం చెప్పేదయ్యా? నా గురించి పెళ్లి చేసుకున్నారా మీరు? నా గురించి చెప్పడం ఏంటయ్యా క్షమాపణ? నిజంగా నీలో ఒక క్షమాగుణం అనిపిస్తే కనుక. అయ్యో సతీష్, నాకు అనిపించట్లేదు సార్. ఎవరి కోసం కాదు సతీష్, మీ కోసం, మీ కుటుంబం, మీ భార్య, మీ పిల్లలు, మేము కాదు, మీరు. మేడం మీరు అని అంటున్నారు కానీ ఆ మాత్రం నా గురించి కెమెరా పెట్టి నన్ను బజార్ చేసి ఎన్ని చేయడం రాబట్టే కదమ్మా పెట్టింది సతీష్. ఆవిడ చేసింది తప్పే, కానీ నువ్వు చేసింది నేరం. ఆవిడ తప్పు, నీది నేరం. ఈ రెండిట్లకి డిఫరెన్స్ ఉంది. మేము గట్టిగా మాట్లాడితే మా కోసం క్షమాపణ చెప్తానంటారు, మా కోసం కాపురాలు చేస్తారండి. సతీష్, మీరు ప్రాక్టికల్ గా ఆలోచించుకోండి ఒక్కసారి. మీరు కూల్ గా ఆలోచించుకోండి. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ టైం మీరు కూడా వినటం వల్ల ఏంటంటే మీ ఈగో బయటకు వచ్చింది, మిమ్మల్ని మీరు సమర్థించుకుంటున్నారు, వాదించుకుంటున్నారు. ఇంకొక అవకాశం ఇస్తే కనుక ఇలా వాదించుకోరు, ఆవిడ కాలమే పడిపోతారు. ఒక్కసారి ఆలోచించుకోండి. తర్వాత మళ్ళీ ఒకసారి ఫోన్ చేసే ప్రయత్నం చేయండి. తర్వాత డాక్టర్ గారు మీతో మాట్లాడదాం. మనం మళ్ళీ మాట్లాడుకోవాలి. ఈ సబ్జెక్ట్ ఇక్కడ వదలకూడదు మనం. రైట్ సతీష్. మళ్ళీ కలపమంటారు మేడం. ఒక్కసారి షో అయిపోయిన తర్వాత ఒకసారి మాట్లాడదాం. మళ్ళీ మాట్లాడదాం ఒకసారి. ఈలోపు మీరు ఆలోచించుకోండి, మేము మాట్లాడటం కాదు సతీష్. ఏదో పైకి పొడిగా మాట్లాడటం కాదు. నువ్వు క్లారిటీగా వచ్చిన తర్వాత ఈసారి మాట్లాడాలి. మళ్ళీ ఇదే సంభాషణ, మళ్ళీ ఇదే తీరు, ఇదే వాదన అయితే కనుక వేస్ట్. ఎన్ని కాల్స్ అయినా వేస్ట్. ఒక్కసారి ఆలోచించుకుంటే ఓకే, మీరు ఎక్కడ తప్పు చేశారనేటటువంటి కనువిప్పు మీకు కలిగితే మాట్లాడుకుందాం. లేదంటే కనుక స్వప్ననే మేము సమర్థిస్తాం, డైవర్స్నే సమర్థిస్తాం. ఇలా మాట్లాడేటటువంటి తీరుని ఏ ఆడది తట్టుకోలేదు. అదో తప్పు అయితే కనుక ఈ సమర్థించుకోవటం అనేటటువంటిది పుణ్యమే కారణంలా ఉంది అమ్మాయికి. ఏంటి గోల? తీసుకొచ్చేస్తారు వాళ్ళే, దగ్గర చేసేది అదే పాయింట్ లో మీరు ఆగిపోతారండి. తమ్ముడు, నువ్వు అర్జెంట్ గా ఫోన్ పెట్టేసి ఆలోచించుకో, కళ్ళు మూసుకో. రైట్ సతీష్, పర్సనల్ గా కలవండి ఒక్కసారి డాక్టర్ గారిని. అందమైన జీవితానికి ఒక్కసారి మీరు మళ్ళీ తర్వాత కాల్ చేయండి. డాక్టర్ గారిని మీరు పర్సనల్ గా కలిసే అవకాశం మీకైతే ఉందండి సతీష్ గారు. ఒకసారి ఫోన్ చేసి డాక్టర్ గారితో పర్సనల్ అపాయింట్మెంట్ తీసుకుని కలుద్దురు గాని. ఓకే సతీష్, ఆల్ ద బెస్ట్. ఓకే అండి, బాయ్. ఏంటి డాక్టర్ గారు, అంటే తప్పు క్లియర్ గా తనకు తెలిసిపోయినా పట్టుబడిపోయినా కూడా అలా మాట్లాడుతున్నాడు అబ్బాయి, అది తప్పు కాదు అంటున్నాడు. ఏంటండి ఇట్లా మాట్లాడుతున్నారు ఏంటి డాక్టర్ గారు? తనకు ఒక మనసు ఉంటుంది, అది ఒక బొమ్మ కాదు. నేను ఎటు కావాలంటే అటు తిప్పేసుకుంటా, నేను ఏదైనా చేసేసుకుంటా అనే ఫీల్ ఉన్నట్టు అనిపిస్తుంది. ఇంకా ఈగో అనేటటువంటి సబ్జెక్ట్ వచ్చేటప్పటికి ఎన్ని ఆధారాలు చూపెట్టినా వేస్ట్ అమ్మా. అతను ఈగోని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నాడు కానీ ఎవిడెన్స్ పరంగా మాట్లాడలేదు. అప్పటి వరకు ప్రేమ అన్నాడు, బంగారం అన్నాడు, పిల్లలు అన్నాడు. అవన్నీ కూడా కేవలం ఆ ఈగో ముందు చూసారా అన్ని సర్వనాశనం అయిపోయింది. సో కాబట్టి ఏంటంటే అందు గురించే చెప్తాం కదా, ఎన్ని ఆధారాలు ఉన్నా, ఎన్ని ఎవిడెన్స్లు ఉన్నా ఇదంతా తీసి పక్కన పెట్టండి. బేస్మెంట్ ఈజ్ నమ్మకం అని అంటూ ఉంటాం. ఈ రోజు ఆ అమ్మాయికి ఆ టెడ్డీ బేర్ కన్నులో ఒక స్పై కెమెరా పెట్టింది కాబట్టి తెలుసు. ఇంతకు ముందు పెట్టుంటే ఇంకా ఎటువంటి నిజాలు బట్టబయలు అయి ఉండేవి. అయితే ముగించే ముందు ఇంకొక మాట అండి, ఇద్దరు వ్యక్తుల మధ్య ప్రేమ ఉన్నప్పుడు ఒక వ్యక్తిని బాధపడే పని చేయటానికి సాహసం చేస్తారా? అది నిజమైన ప్రేమేనా? అంటే ఇది ఇప్పుడు సతీష్ అతను బంగారం, తల్లి, పిల్లలు, ప్రాణం అని ఇన్ని మాటలు చెప్తున్నారు. నిజంగా అతని మాటలంటే ఎంత ప్రేమో అనిపించేస్తోంది. కానీ అతను చేసిన పని లేదమ్మా. అదే అందు గురించే ఎక్కడ ఈక్వేట్ చేసుకుంటా ఉన్నా చాలా ఇంపార్టెంట్. చాలా మంది మాటల రూపాన్ని ఇంత ప్రేమ అంత ప్రేమ అని ఉంటారు, యాక్షన్స్ లో అది కనిపించవు. టైంకి తిండి పెడుతున్నాం కదా, డబ్బులు ఇస్తున్నాం కదా, ఇల్లు ఇచ్చాం కదా, గూడు ఇచ్చాం కదా అని అనుకుంటారు. కానీ ఒక సిన్సియారిటీ అనేటటువంటిది కూడా ఇవ్వాలి. అది కూడా భార్య పిల్లలు అనేటటువంటిది అది కూడా కోరుకుంటుంది. శారీరక పరమైనటువంటి సంబంధంతో మానసిక పరమైనటువంటి సంబంధం లేదు అని అనుకోవటం ఇక్కడున్న ప్రధానమైన పొరపాటు. అతను ఏమనుకుంటున్నాడు, అది శరీరాలు కలిసినాయి అంతే, ఆ సబ్జెక్ట్ తీసి పక్కన పెట్టేసి నువ్వు ప్రేరేపించావు కాబట్టి శరీరాలు కలిసినాయి, మనసు మాత్రం నీతోనే కలిసి ఉంటుందని అంటున్నాడు. ఈ రెండు విడిగా కాదు అనేటటువంటిది నిరూపించుకుంటేనే అది ప్రేమ. ఈ రెండు ఒకటే అని నిరూపించుకుంటేనే అదే ప్రేమ. రైట్ కళ్యాణి గారు, నమస్తే. థ్యాంక్ యూ.